అనగనగా సింహపురి అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో సాంబయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. సాంబయ్యకు 2 కొడుకులు ఉండేవారు. వారిలో పెద్దవాడు పెంటయ్య, చిన్నవాడు అప్పారావు. వీరిద్దరూ కూలి పనులు చేసి జీవితం సాగించేవారు. అలా వచ్చిన డబ్బులతో ఇంటిని పోషించేవారు. అలా కొంతకాలం గడిచింది. పెంటయ్యకు పెళ్లి జరిగింది. పెంటయ్య భార్య పేరు కాంతమ్మ. కొన్ని రోజుల తర్వాత అప్పారావుకు రమణమ్మ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అప్పారావుకి పెళ్లి జరిగిన 4 రోజులకే సాంబయ్య కాలం చేశాడు. సాంబయ్య చనిపోయిన కొన్ని రోజులకి వీరి మధ్య తగాదాలు వచ్చాయి. ఈ తగాదాలు ఆస్తి పంపకానికి తోవ తీశాయి. పెంటయ్య స్వార్థంతో తమ్ముడు అప్పారావుని మోసం చేసి తను ఎక్కువ వాటాని తీసుకొని అప్పారావుకి తక్కువ వాటా ఇచ్చాడు. అప్పట్నుంచి ఎవరి బ్రతుకు వారు బ్రతికేవారు. పెంటయ్య ప్రతిరోజు ఊరిలోకి వెళ్ళి తోపిడి బండిపై కూరగాయలు అమ్మేవాడు. పెంటయ్య కూరగాయలను ఎక్కువ ధరకు అమ్మేవాడు. అప్పారావు ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి రోజంతా కూలి పని చేసి చీకటి పడేసరికి ఇంటికి చేరేవాడు. అలా వచ్చిన డబ్బులతో ఇంటిని పోషించేవాడు. అలా కొంతకాలం గడిచింది. అప్పారావు ప్రతిరోజు లాగానే కూలి పనికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక కుక్కపిల్ల కనిపించింది. ఆ కుక్కపిల్ల నక్షత్రంలా మెరుస్తూ ఉంది. ఇదేంటి, ఈ కుక్కపిల్ల ఎలా మెరుస్తుంది? చూడ్డానికి ఎంత అందంగా ఉంది అని ఆ కుక్కపిల్లని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కుక్కపిల్లను చూసిన రమణమ్మ అప్పారావుతో ఇలా అన్నది. ఏవండి, మీకు ఈ కుక్కపిల్ల ఎక్కడిది? చూడ్డానికి ఎంత అందంగా ఉంది. దీన్ని మీకెవరిచ్చారు? పని నుంచి ఇంటికి వస్తుండగా దారిలో మెరుస్తూ కనిపించింది. చూడడానికి అందంగా ఉందని ఇంటికి తీసుకొని వచ్చాను. దీన్ని మనం పెంచుకుందాం, మనకు తోడుగా ఉంటుంది. సరే అండి, దీన్ని ముద్దుగా రాజా అని పిలుచుకుందాం. అలా కొంతకాలం గడిచింది. కుక్కపిల్ల పెరిగి పెద్దదయ్యింది. ఆ కుక్క ప్రతిరోజు అప్పారావుతో పాటు పని దగ్గరకు వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేది. అలా ఒకరోజు సాయంత్రం ఇంటికి వస్తుండగా కుక్క కొంత దూరం పరిగెత్తుకొని వెళ్ళి ఓ చోట ఆగి తవ్వడం మొదలుపెట్టింది. అప్పారావు ఆ కుక్క దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ కుక్క తవ్వుతూనే ఉంది. కుక్క తవ్వడం చూసిన అప్పారావు ఇలా అనుకున్నాడు. ఏంటి, రాజా ఎలా తవ్వుతుంది? ఇక్కడ ఏమైనా ఉందేమో అని అనుకొని అప్పారావు కూడా తవ్వడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి 2 కుండలు కనిపించాయి. అప్పారావు ఆ కుండలను బయటకు తీసుకుని వచ్చాడు. ఏంటి కుండలు ఇక్కడెందుకున్నాయి? వీటిని ఎవరెక్కడ పెట్టారు? ఈ కుండలో అసలు ఏముంది అని వాటిని పగలగొట్టాడు. ఆ పగిలిన కుండల నుంచి బంగారు కాసులు బయటపడ్డాయి. ఆ బంగారాన్ని చూసిన అప్పారావు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఎంత బంగారం దొరికింది! ఇదంతా బంగారమేనా? నా కళ్ళని నేనే నమ్మలేకున్నాను. ఇన్నాళ్ళకు దేవుడికి నాపై కరుణ కలిగింది అని ఆ బంగారాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రమణమ్మ ఇంత బంగారాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏవండి, ఇంత బంగారం మీకెక్కడిది? మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది కళా నిజమా? చెప్పండి, ఈ బంగారం మీకెక్కడిది? అప్పుడు అప్పారావు జరిగిన విషయమంతా రమణమ్మతో చెప్పాడు. రమణమ్మ చాలా సంతోషించింది. అప్పారావు రమణమ్మలు చాలా ధనవంతులైపోయారు. అప్పారావు ఊరిలోని పేదవాళ్లకు దానాలు చేస్తూ ఉండేవాడు. అది చూసిన పెంటయ్య, ఇప్పటికిప్పుడు ఇంత ధనం ఎలా వచ్చింది వీడికి ఇంత ధనం ఎక్కడిది? పూట కూడా గడవని స్థితి నుంచి దానం చేసే స్థాయికి హఠాత్తుగా ఎలా వచ్చాడు? ఎలా అయినా గుర్తు తెలుసుకోవాలి. ఏవండి, మీ తమ్ముడు అమాయకుడు కదా, మీ తమ్ముడిని మాటలో పెట్టి ఆ విషయం రాబట్టండి అని కాంతమ్మ పెంటయ్యతో అన్నది. అప్పుడు పెంటయ్య తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి? రమణమ్మ ఎలా ఉంది? అన్నయ్య, మేం బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? వదినమ్మ ఎలా ఉంది? తమ్ముడు, మేం బాగానే ఉన్నాం. సర్లే కాని హఠాత్తుగా నువ్వు ఇంత ధనవంతుడు ఎలా అయ్యావు అని పెంటయ్య నవ్వుతూ అప్పారావుని అడిగాడు. అప్పుడు అప్పారావు అన్నయ్యను నమ్మి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తర్వాత పెంటయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పారావు చెప్పిన విషయం పెంటయ్య తన భార్యతో చెప్పాడు. ఈ విషయం మొత్తం విన్న కాంతమ్మ, ఏవండి, మనం ఆ కుక్కను తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్దాం. మనకు కూడా ఏమైనా బంగారం దొరుకుతుందేమో అని కాంతమ్మ పెంటయ్యతో చెప్పింది.
ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పెంటయ్య, కాంతమ్మలు అప్పారావు ఇంటికి వెళ్లారు. నిద్రిస్తున్న ఆ కుక్కని ఓ సంచిలో బంధించి ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ కుక్కని బయటకు వదిలి, ఏ కుక్క వెళ్ళు తవ్వు, బంగారం ఎక్కడుందో చూపించు. పెంటయ్య ఎంత అరిచినా ఆ కుక్క అక్కడి నుంచి అస్సలు కదలలేదు. దాంతో పెంటయ్యకు కోపం వచ్చింది. పెంటయ్య పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకొని ఆ కుక్కను కొట్టాడు. అప్పుడు కుక్క వెళ్ళి ఒక దగ్గర తవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు పెంటయ్య, కాంతమ్మలు అక్కడికి వెళ్ళి తవ్వడం మొదలుపెట్టారు. కొంత సమయం తవ్విన తర్వాత వారికి కొన్ని అస్థిపంజరాలు కనిపించాయి. దాంతో పెంటయ్యకు ఆ కుక్కపై చాలా కోపం వచ్చింది. నిన్ను బంగారం చూపించమంటే అస్థిపంజరాలు చూపిస్తావా అని పెంటయ్య కోపంతో ఆ కుక్కని చంపి అక్కడే ఒక చోట పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఉదయాన్నే అప్పారావు, రమణమ్మలు లేచి చూసేసరికి కుక్క కనిపించలేదు. దాంతో అప్పారావు ఆ కుక్క కోసం ఊరి మొత్తం తిరిగాడు. రాజా, రాజా, నువ్వెక్కడ ఉన్నావు? కుక్క కనిపించకపోవడంతో అప్పారావు ఇంటికి వచ్చి దిగాలుగా కూర్చొని పాతపడుతున్నాడు. ఆ రోజు రాత్రి అప్పారావు నిద్రిస్తున్న సమయంలో ఆ కుక్క కల్లోకి వచ్చింది. నేను కనిపించడం లేదు అని మీరు బాధపడకండి. మీ అన్నయ్య వదినలు నన్ను చంపి ఇక్కడ పూడ్చిపెట్టారు. నన్ను పూడ్చిపెట్టిన స్థలంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుతో నీకు ఉపయోగపడే ఒక వస్తువును తయారు చేసుకో అని చెప్పి ఆ కుక్క మాయమైపోయింది. తరువాత ఉదయాన్నే అప్పారావు ఒక గొడ్డలిని తీసుకొని ఆ చెట్టు వద్దకు బయలుదేరాడు. కొంతసేపటికి ఆ చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. ఆ చెట్టును కొట్టి దాంతో ఒక పెట్టెను తయారు చేసుకున్నాడు. గొడ్డల్ని ఆ పెట్టెలో పెట్టి ఆ పెట్టెని తన తలపై పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళి పెట్టెను తెరిచాడు. తన గొడ్డలి బంగార గొడ్డలిగా మారిపోయింది. అది చూసిన అప్పారావు ఆశ్చర్యంతో 2 రాళ్లను ఆ పెట్టెలో పెట్టాడు. అవి కూడా బంగారంగా మారిపోయాయి. ఇదంతా అప్పారావు ఇంటి కిటికీ నుంచి పెంటయ్య చూస్తున్నాడు. అబ్బా, ఈ పెట్టి ఎంత బాగుంది. ఈ పెట్టెలో ఏం వేసినా బంగారంగా మారిపోతున్నాయి. ఈ పెట్టెని ఎలాగైనా కాజేయాలి అని అనుకుని పెంటయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పెంటయ్య అప్పారావు ఇంటికి వెళ్ళి ఆ పెట్టెను తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టెను తెరిచి ఆ పెట్టెలో కొంత బియ్యం వేశాడు. వెంటనే ఆ బియ్యం మొత్తం రాళ్ళలా మారిపోయాయి. అది చూసిన పెంటయ్య ఆ పెట్టెను తగలపెట్టాడు. తర్వాత రోజు ఉదయాన్నే అప్పారావు లేచేసరికి ఆ పెట్టె లేదు. దాంతో దిగాలుగా కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి ఆ కుక్క మళ్ళీ అప్పారావు కలలోకి వచ్చింది. ఆ పెట్టెను మీ అన్నయ్య తన ఇంటి పెరట్లో తగలబెట్టాడు. ఆ బూడిదను నువ్వు తెచ్చుకొని నీ దగ్గర పెట్టుకో. కొన్ని రోజుల తర్వాత ఇక్కడకు ఒక రాజు వస్తాడు. అప్పుడు ఆ బూడిదను జల్లు అని చెప్పి ఆ కుక్క మాయమైపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే అప్పారావు పెంటయ్య ఇంటి పెరడులోకి వెళ్ళి బూడిదను తీసుకుని వచ్చాడు. అప్పారావును గమనించిన పెంటయ్య అప్పారావుకు తెలియకుండా కొంత బూడిదను తీసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. సింహపురి రాజు రానే వచ్చాడు. అప్పారావు ఇంటి ముందు నుంచి వెళ్తుండగా అప్పారావు ఆ బూడిదను గాల్లో జల్లాడు. వెంటనే ఆ బూడిద సుగంధ పరిమళాలను విరజిమ్మింది. దాంతో రాజు సంతోషించి అప్పారావుకి బంగారు కానుకలు బహుకరించాడు. 2 రోజుల తర్వాత రాజు మళ్ళీ సింహపురికి వచ్చాడు. అప్పుడు పెంటయ్య తన దగ్గర బూడిదను గాల్లో జల్లాడు. వెంటనే ఆ బూడిద చెడువాసన రావడం మొదలయ్యింది. దాంతో రాజు పెంటయ్యను ఖైదు చేశాడు. అప్పారావు, రమణమ్మలు తన జీవితాన్ని ఆనందంగా జీవించారు. పెంటయ్య జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కథ యొక్క నీతి: దురాశ దుఃఖానికి చేటు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. అనగనగా రావులపాలెం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య, మంగమ్మ అనే దంపతులు ఉండేవారు. రామయ్య ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేవాడు. ఆ కొట్టిన కట్టెలను తీసుకొని వెళ్ళి బజారులో అమ్మేవాడు. ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంటికి కావలసిన సరుకులు కొని ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. అలా వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉండేవారు. కొన్ని రోజులు గడిచాయి.
ప్రతిరోజులాగానే రామయ్య తన గడ్డలు తీసుకుని అడవికి వెళ్ళాడు. ఒక చెట్టును కొడుతుండగా ఆ చెట్టులో నుంచి ఒక దేవకన్య బయటకు వచ్చింది. అది చూసి రామయ్య ఆశ్చర్యంతో మీరెవరు? అని అడిగాడు రామయ్య. నేను ఒక దేవకన్యను. నా పేరు అప్సర. నేను ఈ అడవిని పచ్చదనాన్ని రక్షిస్తూ ఉంటాను. నువ్వు ఇలా ప్రతిరోజు చెట్లను నరకడం వలన కొన్ని రోజులకు ఈ అడవి అంతరించిపోతుంది. పచ్చదనం మొత్తం కనుమరుగైపోతుంది. కావున నువ్వు ఇంకా ఈ చెట్లను నరకకూడదు. అప్పుడు రామయ్య, ఓ దేవి, నేను చిన్నప్పటి నుంచి కట్టెలనే కొడుతున్నా. నాకు ఈ పని తప్ప వేరే పని రాదు. మీరిప్పుడు కట్టెలు కొట్టద్దు అంటే నేను నా భార్య ఆకలితో మాడి చావాల్సిందే. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. సరే అయితే నేను నీకు సాయం చేస్తాను. చూడు రామయ్య, నేను నీకు ఒక ఆవును ఇస్తాను. ఆ ఆవును బాగా చూసుకో. ఆ ఆవు ద్వారా వచ్చిన పాలని అమ్మి నీ జీవనం కొనసాగించు అని తన మంత్రదండాన్ని తిప్పింది. వెంటనే అక్కడ ఒక ఆవు ప్రత్యక్షమైంది. దాంతో రామయ్య సంతోషించి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దేవకన్య మరలా చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. రామయ్య ఆ ఆవును తీసుకొని ఇంటికి వచ్చి ఆ ఆవును ఒక పాకలో కట్టాడు. ఆ ఆవును చూసిన రామయ్య భార్య రామయ్యను, ఏమండి, ఆ ఆవు ఎవరిది? మీ దగ్గరకు ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు రామయ్య జరిగిన విషయం అంతా తన భార్యతో చెప్పాడు. తన భార్య కూడా చాలా సంతోషపడింది. వాళ్ళిద్దరూ ఆ ఆవుని చాలా బాగా చూసుకునేవారు. రామయ్య ప్రతిరోజు ఆవు నుండి పాలు తీసి ఊర్లోకి వెళ్ళి పాలు అమ్మేవాడు. అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళ జీవనం కొనసాగించేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మంగమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఆ విషయం చెప్పడానికి రామయ్యను పిలిచింది. ఏమైంది మంగమ్మ? ఎందుకు పిలిచావు? ఏవండి, ఈ ఆవు వలన మనకు డబ్బులు వస్తున్నాయి, కానీ ఎక్కువగా డబ్బులు సంపాదించలేకపోతున్నాము. డబ్బులు దాచుకుందామనుకుంటే ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. కాబట్టి మీరు ఈ ఆవును తీసుకొని వెళ్ళి ఆ దేవకన్యను ఈ ఆవుకు బదులుగా ఒక బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతను ఇవ్వమని తీసుకురండి అని చెప్పింది. దానికి రామయ్య సరే అని చెప్పి ఆవును తీసుకొని అడవికి బయలుదేరాడు. రామయ్య ఆ చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే దేవకన్య బయటకు వచ్చింది. రామయ్య, మళ్ళీ వచ్చావు, ఇప్పుడు ఏమైంది అని దేవకన్య రామయ్యను అడిగింది. అప్పుడు రామయ్య, ఓ దేవి, నాకు ఈ ఆవు వద్దు. దీనికి బదులుగా నాకు ఒక బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతును ఇవ్వండి. అందుకు దేవకన్య సరే అని ఒక బంగారు బాతుని ఇచ్చి మాయం అయిపోయింది. రామయ్య ఆ బాతుని తీసుకొని ఇంటికి వచ్చాడు. మంగమ్మ ఆ బాతుని చూసి చాలా సంతోషపడింది. తరువాత రోజు ఉదయాన్నే వెళ్ళి చూసేసరికి ఒక బంగారు గుడ్డు ఉంది. రామయ్య మంగమ్మ చాలా సంతోషపడ్డారు. రామయ్య ఆ బంగారు గుడ్డును తీసుకొని వెళ్ళి బంగారు దుకాణదారుడికి అమ్మాడు. చాలా డబ్బులు వచ్చాయి. అలా కొన్ని రోజులు గడిచాయి. రామయ్య మంగమ్మ చాలా ధనవంతులు అయిపోయారు. ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఇంత ఐశ్వర్యాన్ని చూసిన మంగమ్మకి ఇంకా
అత్యాశ పెరిగింది. దాంతో రామయ్యను పిలిచి ఇలా అన్నది, ఏవండి, ఈ బాతు కేవలం రోజుకు ఒక బంగారు గుడ్డు మాత్రమే పెడుతుంది. కాబట్టి మీరు ఈ బాతును తీసుకుని మళ్ళీ అడవికి వెళ్ళండి. ఈసారి ఒక డబ్బులు ఇచ్చే సంచి అడిగి తీసుకొని రండి అని చెప్పి రామయ్యను అడవికి పంపింది. రామయ్య ఆ బంగారు బాతును తీసుకుని అడవికి వెళ్ళాడు. వెంటనే దేవకన్య బయటకు వచ్చింది. రామయ్య, మళ్ళీ వచ్చావు, ఇప్పుడు ఏమైంది అని దేవకన్య రామయ్యను అడిగింది. అప్పుడు రామయ్య, దేవి, ఈ బాతు నాకు వద్దు. దీనికి బదులుగా నాకు ఒక డబ్బులు ఇచ్చే సంచిని ఇవ్వండి అని అడిగాడు రామయ్య. అది విన్న దేవకన్య ఆలోచనలో పడింది. వీళ్లకు ఇంత సంపద ఇచ్చినా ఇంకా కావాలనుకుంటూ ఉన్నారు. వీళ్లకు ఎలా అయినా గుణపాఠం నేర్పించాలి అనుకొని తన మంత్రదండాన్ని తిప్పింది. అప్పుడు ఆ బాతు వల్ల కలిగిన సంపద మొత్తం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వపు రీతికి వచ్చారు. రామయ్య మళ్ళీ పేదవాడు అయ్యాడు. ఆ దేవకన్య మాయం అయిపోయింది. రామయ్య ఇంటికి వచ్చి జరిగిన విషయం భార్యతో చెప్పాడు. వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. అందుకే ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందాలి, లేని దానికోసం ఆరాట పడకూడదు, అత్యాశపడి మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అనగనగా కోదండపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు పచ్చని పొలాలతో నదులతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరికి అప్పలనాయుడు అనే సర్పంచ్ ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఊరిలో వారందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. ఊరివారు అతనికి గౌరవం ఇచ్చేవారు. ఆ ఊరి కొండపైన ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన ఎప్పుడూ జ్ఞానంలోనే ఉండేవారు. ఆ ఊరిలో కొన్ని రోజులుగా వస్తువులు మాయం అవ్వడం మొదలయ్యాయి. దాంతో ఊరివారు రాత్రి సమయంలో నిద్రపోకుండా మేల్కొని ఉండి తమ ఇంటికి కాపలాగా ఉండేవారు. కానీ వస్తువులు మాయం అవుతూనే ఉండేవి. ఊరివారికి వస్తువులు ఎలా మాయం అవుతున్నాయో అంతు చిక్కేది కాదు. చూడండి, మన ఊర్లో వస్తువులు మాయమవుతున్నాయి, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంకా ఊరిలోని వస్తువులు మాయమవుతూనే ఉండేవి. దాంతో ఊరివారు అందరూ కలిసి చర్చలు జరిపారు. మన ఊర్లో ఇంకా వస్తువులు బంగారం మాయమవుతూనే ఉన్నాయి. నాకు ఏం చేయాలో తోచడం లేదు. మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి. మాకు కూడా ఏమీ పాలుపోవడం లేదు. కొండపైన ఉన్న స్వామీజీని సహాయం అడుగుదాం. ఆయన తప్పకుండా సహాయపడగలరు. ఆయన ఏదైనా ఉపాయం చెప్తారేమో. సరే, వెళ్దాం పదండి అని ఆ ఊరి సర్పంచును తీసుకుని ఊరివారు అంతా కొండపైన ఉన్న స్వామీజీ దగ్గరికి బయలుదేరారు. కొంతసేపటికి స్వామీజీని చేరుకున్నారు. స్వామీజీకి నమస్కారములు. చెప్పండి, ఏమిటి ఎలా వచ్చారు? స్వామి, కొన్ని రోజులుగా మా ఊరిలో వస్తువులు మాయమవుతున్నాయి. అవి అలా ఎందుకు మాయమవుతున్నాయో మాకు అంతు చిక్కడం లేదు. మీరే మాకు ఎలా అయినా సహాయం చేయాలి. ప్రజలారా, కొన్ని రోజుల క్రితం నా దగ్గర ఉన్న ఒక మాయ వస్త్రం కనిపించకుండా పోయింది. ఆ మాయ వస్త్రాన్ని కప్పుకుంటే మనం ఎవరికీ కనిపించము. నా తపస్సుకు మెచ్చి ఇంద్రుడు నాకు ఆ వస్త్రాన్ని బహూకరించాడు. అయితే నా వస్త్రాన్ని తీసుకుని వెళ్ళిన వాడే మీ వస్తువుని దొంగతనం చేసి ఉండాలి. వాడు మీకు కనిపించడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వస్త్రం లోపల ఏమున్నా మీకు కనిపించదు, కానీ ఆ వస్త్రం పైన ఏమి పడినా మీకు కనిపిస్తుంది. ఈ విషయాలు తెలుసుకున్న ఊరి ప్రజలు ఊరికి బయలుదేరారు. ఊరిని చేరుకున్న ప్రజలు ఆ దొంగని పట్టుకోవడానికి ఉపాయం ఆలోచించి వాటిని అమలు చేశారు. కొంత సమయం గడిచింది. దొంగ రానే వచ్చాడు. ఊరివారు వేసిన ఉచ్చు నుంచి తప్పించుకుని యథావిధిగా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ దొంగ వచ్చినట్టు ఎవరికీ తెలియదు. రాత్రిగా దొంగ వచ్చి మనల్ని ఎర్రి వాళ్ళని చేసి తన దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు రాత్రిగా దొంగను ఎలా అయినా పట్టుకోవాలి అని అనుకుని ఊరివారు కొత్త ఉపాయాన్ని వేసి దాన్ని అమలు చేశారు. కొంత సమయం గడిచింది. దొంగ మరలా వచ్చాడు. ఊరిలో వారికి కనిపించకుండా అడుగులో అడుగు వేస్తూ వెళ్తుండగా ఒక కర్రపులపై కాలు వేశాడు. పుల్ల తాడుకి తగిలింది. దాంతో గంటలు మోగాయి. పైన ఉన్న రంగులు ఆ దొంగపై పడ్డాయి. దాంతో వస్త్రం ఊరి ప్రజలకు కనిపించింది.
ఊరి ప్రజలు ఆ దొంగ దగ్గరకు పరిగెత్తారు. అది చూసిన దొంగ భయంతో పరిగెత్తసాగాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత దొంగ పక్కనే ఉన్న చెరువులోనికి దూకాడు. దాంతో ఆ వస్త్రం పైన ఉన్న రంగులు నీటిలో కలిసిపోయాయి. ఊరివారు ఎంత వెతికినా ఆ దొంగ కనిపించలేదు. 2 రోజులు గడిచింది. దొంగ జాడ కనిపించలేదు. తరువాత రాత్రి దొంగ యథావిధిగా దొంగతనం చేయడానికి వచ్చాడు. దొంగ జాగ్రత్తగా మెల్లగా అటూ ఇటూ చూసుకుంటూ ఊరిలోనికి వచ్చాడు. మెల్లగా ఒక ఇంట్లోకి వెళ్తుండగా ఆ ఇంటి బయట ఉన్న ఒక కుక్క ఆ దొంగ రావడం గమనించి అరవడం మొదలుపెట్టింది. దాంతో దొంగ భయపడి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ దొంగ వెనకే కుక్క కూడా పరిగెత్తింది. కుక్కని చూసిన ప్రజలు ఆ కుక్కని అనుసరిస్తూ వెళ్లారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మాయా వస్త్రం ఒక చెట్టు కొమ్మకు చిక్కుకుని ఆ దొంగ కిందన పడిపోయాడు. అప్పుడు ఊరివారు ఆ దొంగని చెట్టుకు కట్టేసి అతని ముఖానికి ఉన్న మేలి ముసుగును తొలగించారు. ఆ దొంగని చూసిన ఊరి ప్రజలంతా నిర్ఘాంతపోయారు. సర్పంచ్ గారు, ఏమిటి పని? ఎందుకని ఇలా చేశారు? మీ పైన మేము పెట్టుకున్న నమ్మకాలను అరియాసలు చేశారు. చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? నేను ఒకరోజు కొండపైన తోటలోకి వెళ్ళి వస్తుండగా ఆ స్వామీజీ మాయా వస్త్రాన్ని ఉపయోగించడం నేను చూశాను. ఆ మాయా వస్త్రాన్ని చూసి వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ వస్త్రం వేసుకుని ఊరివారి డబ్బు బంగారం దొంగతనం చేసి బాగా ధనవంతుని అయిపోవాలనుకున్నాను. అందుకే దొంగతనం చేశాను. నన్ను క్షమించండి. ఊరి ప్రజలు సర్పంచ్ను పోలీసులకు అప్పచెప్పి అతనికి శిక్ష పడేలా చేశారు. తర్వాత మాయా వస్త్రాన్ని తీసుకుని వెళ్లి స్వామీజీకి ఇచ్చారు. సర్పంచ్ దొంగతనం చేసిన వస్తువులు ఎవరికి వారు తీసుకున్నారు. ఈ కథ యొక్క నీతి: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. అనగనగా చిలకలూరిపేట అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నాగరాజు, సోమరాజు అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి గంగరాజు. నాగరాజుకి వివాహమైంది. తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన తండ్రి నాగరాజు చనిపోతూ ఇలా అన్నాడు: బాబు, తమ్ముడికి వివాహం చేసి ఒక ఇంటివాణ్ణి చెయ్యి. ఇద్దరూ అన్యోన్యంగా ఉండండి అని చెప్పి కన్ను మూశాడు. కానీ నాగరాజు సోమరాజుతో ఇంటి చాకరీ చేయించుకోవడం తప్ప ఏనాడు తమ్ముడి పెళ్లి విషయం ఎత్తేవాడు కాదు. సోమరాజు ఇంటడు చాకిరీ చేసినా ఏనాడు మెచ్చుకున్న పాపాన పోలేదు. దాంతో సోమరాజు చాలా బాధపడేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు సోమరాజు ఒక చిన్న కోడి పిల్లను తెచ్చి దానికి గింజలు వేశాడు. అది చూసిన నాగరాజు మండిపడి, ఆ కోడిపిల్ల ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావు? అని సోమరాజును అడిగాడు. అన్నయ్య, నేను ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఈ కోడిపిల్ల గాయంతో పడి ఉంది. రక్తం కూడా వస్తుంది. అందుకని నేను ఇంటికి తీసుకొని వచ్చాను. ఆహా, అలాగా? అయ్యో పాపం, దీన్ని పెంచుకుందామని తీసుకొచ్చావా? దీనికి తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు తిండి పెట్టడమే దండగా, మళ్ళీ దీనికి కూడానా? దీనికి నేను తిండి పెట్టలేను. వెళ్ళు, తీసుకొని వెళ్ళు. గింజలు సంపాదించి పెంచి పోషించుకో అంటూ ఇంటి నుంచి గెంటేశాడు. సోమరాజు బాధపడుతూ చేసేదేమీ లేక కోడిపిల్లను పట్టుకొని ఊరి చివరి ఉన్న మర్రి చెట్టు కింద దిగాలుగా కూర్చున్నాడు. కొంత సమయం గడిచింది. ఆ దారిన వెళ్తున్న ఒక స్వామీజీ సోమరాజును చూసి ఇలా అడిగాడు: ఏమైంది నాయనా, ఎందుకని దిగాలుగా కూర్చున్నావు? అప్పుడు సోమరాజు స్వామీజీకి జరిగిన విషయమంతా చెప్పాడు. విషయం తెలుసుకున్న స్వామీజీ, అయ్యో అలాగా, అయితే ఒక పని చేయి నాయనా, నేను ఒక మూలికని ఇస్తాను. దాన్ని ప్రతిరోజు అరగదీసి ఈ కోడిపిల్ల నోట్లో వేసావంటే దానికి ఆహారం పెట్టవలసిన అవసరం లేదు. అంతేకాకుండా చిన్న పరిమాణంలో ఉండే ఒక బంగారు గుడ్డు కూడా పెడుతుంది. దానితో నువ్వు హాయిగా జీవించు. అయితే ఈ మూలికను అరగదీసే ముందు దైవ ప్రార్థనతో పాటు నా పేరును కూడా జపించాలి. గుర్తుంచుకో. మరేదైనా అవసరం ఉంటే నన్ను తలుచుకో, ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఆ మూలికను సోమరాజుకిచ్చి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. సోమరాజు దైవ ప్రార్థన చేసి మునేశ్వరుని పేరు తలుచుకొని
మూలికను అరగదీసి ఆ మూలికా గ్రంథాన్ని కోడిపిల్ల నోట్లో వేశాడు. ఆ కోడిపిల్ల కొంతసేపటిలోనే ఒక చిన్న గుడ్డు పెట్టింది. ఆ బంగారు రంగులో మెరుస్తున్న గుడ్డును చూసి సోమరాజు ఎంతో ఆనందించాడు. స్వామీజీ చెప్పినట్టుగానే ఈ కోడి ఓ బంగారు గుడ్డు పెట్టింది. ఎంత అందంగా ఉంది. ఆ గుడ్డును తీసుకుని వెళ్ళి బంగారు దుకాణదారునికి ఇచ్చాడు. ఆ గుడ్డుని చూసిన దుకాణదారుడు ఇది మేలిమి బంగారం అని చెప్పి ఎక్కువ డబ్బులు సోమరాజుకి ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న సోమరాజు సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ప్రతిరోజు ఆ కోడి గుడ్డు పెట్టడం, సోమరాజు ఆ గుడ్డుని తీసుకొని దుకాణంలో అమ్మడం, అలా వచ్చిన డబ్బులతో తన జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. సోమరాజు తనకి సరిపోయేంత పూరి గుడిసెను నిర్మాణించుకున్నాడు. సోమరాజు ఆ ఇంట్లో అలా ఆనందంగా జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇలా ఉండగా సోమరాజు దగ్గర ఉన్న కోడి బంగారు గుడ్లు పెడుతుందని ఆ నోటా ఈ నోటా పాకి నాగరాజుకి తెలిసింది. ఏంటి, ఆ కోడి బంగారు గుడ్లు పెడుతుందా? ఈ విషయం తెలియక అనవసరంగా గెంటేశానే. వాడిని ఎలా అయినా నమ్మించి ఇంటికి తీసుకొని రావాలి. వాడి దగ్గర ఉన్న కోడిని నా వశం చేసుకోవాలి. ఆ కోడి పెట్టిన గుడ్లు అమ్మి సొమ్ము చేసుకోవాలి. వాడిని ఇంటికి తీసుకొని రావడం ఎలా అని అనుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకు జరిగిన విషయమంతా చెప్పాడు. ఏంటి, మీ తమ్ముడి దగ్గర ఉన్న కోడి బంగారు గుడ్లు పెడుతుందా? మరి ఇంకా చూస్తారేం? వెళ్ళండి, వెళ్ళి మీ తమ్ముడిని ఆ కోడిని తీసుకుని రండి. వెంటనే నాగరాజు సోమరాజు దగ్గరకు బయలుదేరాడు. కొంతసేపటికి సోమరాజు వద్దకు చేరుకున్నాడు. తమ్ముడు, తమ్ముడు, ఎలా ఉన్నావు? నేను బాగున్నానన్నయ్య. మీరు ఎలా ఉన్నారు? ఏం బాగులే తమ్ముడు. నిన్ను ఇంట్లో నుంచి పంపించిన దగ్గర నుంచి మనసంతా ఏదోలా ఉంది. నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న మాట నన్ను కుదిపేస్తుంది. నాకు నువ్వు తప్ప ఇంకా ఎవరున్నారు తమ్ముడు? నీ వదిన ప్రతిరోజు నీ కోసం బాధపడుతుంది. నన్ను మన్నించి మన ఇంటికి వచ్చే తమ్ముడు. అంత పెద్ద మాటలు ఎందుకన్నయ్యా? నువ్వు పిలిస్తే నేను రాను అంటానా? వెళ్దాం పద. అని అన్న మాటలు నమ్మి అన్నయ్య వెనక ఇంటికి బయలుదేరాడు. సోమరాజు, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి. మీ అన్నీ ఏదో కోపంలో ఒక మాట అంటే అలా వెళ్ళిపోవడమేనా? మేమెంత బాధపడ్డామో నీకు తెలుసా? సర్లే, జరిగింది ఏదో జరిగింది కదా. లోపలికి పదండి, లోపల మాట్లాడుకుందాం. రాజ్యం, తమ్ముడికి అన్నం పెట్టు. ఎన్ని రోజులయ్యిందో కడుపు నిండా తిని. తెల్లవారింది. సోమరాజు యథావిధిగా మూలిగను అరుగతీసి కోడి నోట్లో వేశాడు. ఇదంతా నాగరాజు చాటుగా గమనిస్తున్నాడు. కొంతసేపటికి ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. అది చూసిన నాగరాజు సోమరాజు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. తమ్ముడు, ఈ కోడి బంగారు గుడ్డు ఎలా పెట్టింది అని అడిగాడు. అప్పుడు సోమరాజు జరిగిన విషయమంతా తన అన్నతో చెప్పాడు. ఈ విషయాలు తెలుసుకున్న నాగరాజు తన భార్యకు చెప్పాడు. ఆ కోడిని ఎలా అయినా వాళ్ళు సొంతం చేసుకోవాలన్న స్వార్థంతో పక్క ఊరిలో ఉన్న రామచంద్రయ్య కూతురు చంద్రకళకిచ్చి వివాహం చేశాడు. తమ్ముడు, నువ్వు నీ భార్యను తీసుకొని మీ అత్తగారింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండిరా అని తమ్ముణ్ణి తన భార్యని అత్తారింటికి పంపాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ కోడి వద్దకు వెళ్ళాడు. స్వామీజీ ఇచ్చిన మూలికను అరగదీసి కోడి నోట్లో వేశాడు. కొంతసేపు వేచి చూశాడు. కానీ ఆ కోడి గుడ్డు పెట్టలేదు. ఇంకా కొంతసేపు ఎదురు చూశాడు. అయినా పెట్టలేదు. అలా సూర్య సమాప్తం అయ్యే వరకు చూశాడు. కానీ ఆ కోడి గుడ్డు పెట్టలేదు. చీకటి పడింది. నాగరాజు దిగాలుగా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నాగరాజు లేచి మళ్ళీ ప్రయత్నించాడు. కానీ నాగరాజుకు అది చేదు అనుభవం ఎదురయ్యింది. దాంతో నాగరాజు కోపగ్రస్తుడయ్యాడు.
ఇంతలో సోమరాజు తన భార్యను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఏమైందన్నయ్య అలా ఉన్నావు? ఎవడ్రా నీకు అన్నయ్య? ఈ ఉట్టిపోయిన కోడిపిల్లని తీసుకొని వచ్చి నన్ను వెర్రివాణ్ణి చేస్తావా? నిన్ను నీ భార్యని నేను పోషించలేను. నీ భార్యని కోడిని తీసుకొని నీ దారి నువ్వు పో. ఆ మాటలు విన్న సోమరాజు బాధతో తన భార్యని కోడిని తీసుకొని తన నిర్మాణించుకున్న ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న సోమరాజు అన్నయ్య మనసులో స్వార్థాన్ని గ్రహించి ఆ బాధతో పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే మూలికను అరగదీసి కోడి నోట్లో వేశాడు. ఎంతసేపటికి గుడ్డు పెట్టకపోవడంతో స్వామీజీని ప్రార్థించాడు. వెంటనే స్వామీజీ ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది నాయనా? స్వామి, మీరిచ్చిన మూలికను అరగదీసి కోడి నోట్లో వేశాను, కానీ అది గుడ్డు పెట్టడం లేదు స్వామి. అప్పుడు స్వామీజీ తన దివ్య దృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. నాగరాజు చేసిన పనిని సోమరాజుకు చెప్పి, నేను నీకిచ్చిన మూలికను నీవు తప్ప మరెవరూ అంటరాదు. ఒకవేళ అంటినచో ఆ మూలికలు శక్తులు పనిచేయవు. నువ్వు ఏమీ కంగారు పడకు. ఆ కోడి వచ్చే పౌర్ణమి నాడు ఒక పెద్ద బంగారు గుడ్డు పెడుతుంది. దానితో నీ జీవనాన్ని కొనసాగించు అని చెప్పి స్వామీజీ అదృశ్యమయ్యాడు. పౌర్ణమి రానే వచ్చింది. సోమరాజు ఉదయాన్నే లేచి చూసేసరికి ఒక పెద్ద బంగారు గుడ్డు ఉంది. సోమరాజు ఆ గుడ్డును అమ్మి బాగా ధనవంతుడయ్యాడు. అప్పట్నుంచి సోమరాజు చంద్రకళలు తన జీవితాన్ని ఆనందంగా కొనసాగించారు. సైతరుపేట అనే ఊర్లో చంటి అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి మతిమరుపు. అతను ప్రతి కొన్ని నిమిషాలకొకసారి తన పనిని మర్చిపోయేవాడు. అరే చంటి, షాప్కి వెళ్ళి 4 గుడ్లు తీసుకునిరా. అలాగే అమ్మా అని చంటి షాప్కి బయలుదేరాడు. మాయా 4 గుడ్లు ఇవ్వమాయా. ఇదిగో గుడ్లు. అరే చంటి, ఏంట్రా మావా చెప్పరా. రేపు న్యూ ఇయర్ కదరా, నైట్కి ఏం ప్లాన్ చేద్దాం? నైట్కి కేక్ కట్ చేద్దాంరా. అబ్బా, మాకు తెలీదురా మరి. నైట్కి కేక్ కని కట్ చేయకపోతే ఫేక్ కని కట్ చేస్తారా? కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అయితే మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదరా. వాళ్ళు ఏమైనా ఐడియా ఇస్తారు కదరా. సరే పదరా వెళ్దాం. ఇదండి మనోడి పరిస్థితి. ఏ పనైనా ఇలాగే మధ్యలో మర్చిపోతాడు. ఏంట్రా మావా ఈరోజు నైట్కి సెలబ్రేషన్స్ ఏంటి? ఏమోందిరా, నైట్ కేక్తో పాటు క్రాకర్స్ కూడా పేల్చుదాంరా. ఇది బాగుందిరా. మన పక్క వీధి కుర్రాళ్ళ కన్నా మన సెలబ్రేషన్సే గట్టిగా ఉండాలి. హా, అలాగే చేద్దాంరా. అయితే నేను నాకు మధ్యాహ్నం వెళ్ళి కేకు క్రాకర్స్ తీసుకొని వస్తాం. పండు, భోజనాల సంగతి చూసుకోరా. చంటి, నువ్వు టైంకి వస్తే చాలురా. సరేనా? అందరికి ఓకే కదా? వాడి టైంకి ఎప్పుడు వచ్చాడురా? వాడికి గుర్తుంటాయి కదా టైంకి రావడానికి. వాడికి తల అయితే ఉంది కానీ బుర్ర మాత్రం మోకాల్లో ఉందిరా. ఏదో చిన్న మధుపరుపు ఉంది కదా అని చెప్పేసి మీదకి ఎక్కేస్తున్నారేంట్రా బాబు. మర్చిపోండిరా, సాయంత్రం మీకంటే ముందు నేనే ఉంటాను. సర్లే, ప్రతిసారి చెప్పే సోదే కదరా. అలాగే కానీ సర్లే, సాయంత్రం ఇక్కడే కలుద్దాం రా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చంటి ఇంటికి వెళ్ళాడు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టే బాబు. ఎద్దవ్వా, గుడ్లు తెమ్మన్న గంటకు వచ్చి అన్నం పెట్టమంటావా? గుడ్లు ఏవిరా? ఏంటి, గుడ్లు తీసుకురమ్మన్నావా? మర్చిపోయానమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చంటి పరుగు పరుగున షాప్కి వెళ్ళి గుడ్లు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంతలో చౌదరి నాకు కేక్ క్రాకర్స్ కోసం పట్నం వెళ్లారు. అన్నా, న్యూ ఇయర్ కోసం పెద్ద కేక్ కావాలన్నా. 450 రూపాయలు తమ్ముడు. చౌదరి నాగు కేక్ ఇంకా కొన్ని క్రాకర్స్ తీసుకుని ఇంటికి బయలుదేరారు. పండు ఇంతలో బిర్యానీ తయారు చేయించాడు. చీకటి పడింది. చౌదరి నాగు పండు వాళ్ళు అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. మన మతిమరిపోడు ఎక్కడ్రా? కొంపతీసి మర్చిపోయాడా ఏంటి? నేను ముందే చెప్పాను కదరా వాడికి గుర్తుండదని. ఎవరొకరు వెళ్ళి వాడిని తీసుకురండి. నాగు చంటిని తీసుకురావడానికి చంటి ఇంటికి బయలుదేరాడు. అటువైపు చంటి న్యూ ఇయర్ పార్టీ ఉందని మర్చిపోయి హాయిగా పడుకున్నాడు. ఇంతలో నాగు చంటి ఇంటికి చేరుకున్నాడు. అరే చంటి, చంటి, ఏరా ఏమైంది ఈ టైంలో వచ్చావు? నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని, అందుకే నేను వచ్చాను. ఈ 31st నైట్కి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం కదరా. అవునా, అలా అనుకున్నావా? ఓర్ని మతి మరపు తగలయ్యా.
బేగా రారా, లేట్ అవుతుంది. నాగు చంటితో బయలుదేరాడు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్నారు. అన్నీ మర్చిపోతావేంట్రా? ఇలా అయితే ఎలారా? వీడిని ఎవరికైనా చూపించండిరా. అలా వదిలేకండిరా బాబు, కొంచెం పట్టించుకుంటారా వాడిని. పుట్టుకతో వచ్చింది ఇప్పుడు మారదులే కానీ పార్టీ స్టార్ట్ చేయండి రా, టైం అవుతుంది. అరే క్రాకర్స్ బయటికి తీయండిరా. ఈ సుంచుబుడ్లు ఎక్కడ వెలిగించాలరా? నీ బుర్ర ఖాళీయే కదా మామా, అందులో వెలిగించరా. ఆపండి రా, ఎంతసేపు నా మీదే ఏడిస్తారు. నేను ఫస్ట్ టైం జెవ్ వెలిగిస్తాను, చూడండి రా. చంపేశావురా తింగరోడా. జీవ నా పైకి కదరా, పైకి వదలాలరా. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటారా, పట్టించుకోకూడదు. ఒరేయ్ నువ్వు బాంబులు పేలుస్తున్నావా లేదంటే మమ్మల్ని తీసేయడానికి ప్లాన్ వేస్తున్నావా? అరే గోదయాదవా, ఆ బాంబులు వేయడమేంట్రా? సర్లే ఏదోటి అయ్యింది కానీ 12 అవుతుంది, కేక్ కట్ చేద్దాం. పదండి పదండి. ఏంట్రా కేక్ తెచ్చారు? ఎవరి బర్త్డే నాకు చెప్పలేదు. రే మతి మరిపోదువా, ఈ రోజు 31st రా. న్యూ ఇయర్ కి కేక్ కట్ చేస్తున్నాం రా. అవును కదరా, మర్చిపోయానురా. నువ్వు మర్చిపోకపోతే ఆశ్చర్యపడాలి కానీ మర్చిపోతే ఆశ్చర్యం ఎందుకురా? అని కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారా ఈ టైంలో? సార్ న్యూ ఇయర్ కదా సార్, ఏదో చిన్న సెలబ్రేషన్ సార్. ఏంట్రా న్యూ ఇయర్ సెలబ్రేషనా? ఏంటి సార్ మీ చెవులు వినిపించడం లేదా? చెప్పాం కదా సార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని. ఏంట్రా నోరు లెగుస్తోంది? స్టేషన్కి పదండి, మీ బాబుల పేర్లు చెప్పండి రా, మీ సంగతి తేలుస్తాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్ వద్దని చెప్పారు కదరా, మీరు ఎందుకని చేస్తున్నారా? సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఏంట్రా నీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళి కూర్చో. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, తెలిసి కూడా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారా? సార్ సారీ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మళ్ళీ ఇలాంటి తప్పు కానీ చేశారో లోపల వేసి ఒక కుమ్ముతా. వెళ్ళండి. వెంటనే చౌదరి, పండు, నాగు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. రే చంటిగాడేడ్రా? ఏమోరా నేను చూడలేదు. ఒకవేళ స్టేషన్లోనే ఉండిపోయాడేమోరా. రేయ్ అమ్మా ఇంకా కాసేపు పడుకుంటానమ్మా. ఏరా నాన్న, దిండు దిప్పుడేమన్నా కావాలా నాన్న? అమ్మా బాగా చలిగా ఉందమ్మా. రేయ్ లేరా, ఎంతసేపు పండుకుంటావురా? సార్ చెప్పండి సార్, మా ఫ్రెండ్స్ ఎక్కడ? రేయ్ నీకు ప్రతిదీ 2 సార్లు చెప్పాలా ఏంట్రా? వెళ్ళి ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకోండి. వెంటనే చంటి స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఏంట్రా నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసారు? ఏంట్రా మేము వచ్చేసామా? అయినా అంత టెన్షన్లో కూడా నీకు నిద్ర ఎలా పట్టిందిరా? నా గురించి తెలిసిందే కదరా, మళ్ళీ అడిగితారు ఎందుకు? ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇలా మతిమరుపు చంటితో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి.